సహాయపడతామో అట్లాగే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి కూడా మనం సహాయం చేసుకోగలుగుతాం. వరంగల్ జిల్లాలో దళిత హక్కుల పోరాట సమితి నేతలు కీలక డిమాండ్లు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితులకు కేటాయించిన నిధులను పూర్తిగా వారికే ఖర్చు చేయాలని కోరారు. ఇక ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. శివనగర్లోని సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నేతలు మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాలైనా దళితులపై దాడులు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల అభివృద్ధికి ప్రభుత్వాలు కట్టుబడి చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవైపు భారత రాజ్యాంగంలో మనం రాసుకున్నాం, ఈ దేశంలో అట్టడుగు వర్గంగా ఉన్నటువంటి ప్రజలు, దళితులు, ఆదివాసులు, గిరిజనులు వాళ్ళందరికీ కూడా రాజ్యాంగబద్ధంగా కొన్ని హక్కులు ఉన్నాయి. వాళ్ళను ఆర్థికంగా స్వావలంబన దిశగా తీసుకురావాలని ఉన్నాయి. కానీ ఈ రోజుకు వాళ్ళ ఆర్థిక స్వావలంబనను తగ్గించే దిశగా ఇవి ప్రభుత్వ విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ విధానాలు కొనసాగడం మూలంగా గతంలో ఏదైతే ఈ వర్గాలు వెనుకబడిపోయి ఉన్నారో ఇంత ఆధునిక ప్రపంచంలో కూడా మళ్ళీ వెనుకపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ వర్గాలు మెజార్టీగా ఉన్నటువంటి దళితులకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని బీజేపీ విధానాలను మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ మధ్యకాలంలో దళితులు క్రైస్తవ మతం స్వీకరిస్తే వాళ్ళకు రిజర్వేషన్ విధానాన్ని ఎత్తివేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పు వచ్చింది. అయితే మేము ఇవాళ ఈ వర్గాలన్నీ కూడా దళితులు ఇతర మతాలకు మారడానికి ఏంటంటే అక్కడ వారికి గుర్తింపు లేకపోవడము, అక్కడ వారిని మనిషిగా నిరాకరించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తనకు నచ్చినటువంటి దాంట్లో పోయేటువంటి స్వేచ్ఛ భారత రాజ్యాంగం ఉన్నది. నీకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించు అని చెప్పేసి ఆర్టికల్ 19 నుండి 21 దాకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ మతాన్ని స్వీకరిస్తే అయితే భారతదేశంలో ఒకవేళ మతం మారే స్వేచ్ఛ ఉన్నా ఏ కులంలో పుడితే ఆ కులంలో చచ్చిపోయేంత దాకా ఉండాలన్నటువంటి ఒక వ్యవస్థ ఉండేది. అంటే కులం మారేటువంటి వ్యవస్థ భారత రాజ్యాంగంలో లేదు. ఈ వెనుకబడ్డ వర్గాలు మతం మారినా కూడా కుల వివక్షత కొనసాగుతూ ఉన్నది, అణచివేత కొనసాగుతూ